గంగా గంగా ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? గంగా కొంచెం నా మాట విను. గంగా అసలేం జరిగింది? గంగా గంగా ఒక్క క్షణం. గంగా ఎక్కడికి పరిగెడుతున్నావు? నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు ఎందుకు వినాలి? సురేష్తో నా పెళ్లి చేయించాలనుకుంటున్నావా? అసలు ఆ పని ఎందుకు చేసావు సాగర్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? పైగా ఆ సంగతి బాబు గారికి చెప్పావు. దేనికి? ఇందులో అంత కోపగించుకోవాల్సిన విషయం ఏముంది? ఐ కాంట్ అండర్స్టాండ్. నీకు అసలేం అర్థం కాకపోవడమే అన్నిటికంటే పెద్ద సమస్య సాగర్. సరే, ఓకే, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నాకెలా తెలుస్తుంది ఇది నీకు తప్పుగా అనిపిస్తుందని? నేను అనుకున్నది సురేష్ చాలా మంచి కుర్రాడు, నీకు నచ్చుతాడనుకున్నాను. అయినా ఇప్పుడు ఏమైందని? నీకు నచ్చలేదంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, అసలు సురేష్ నచ్చుతాడో లేదో అన్న సంగతి కూడా నువ్వెందుకు ఆలోచించలేదు సాగర్? అరే తను ఎలాంటి వాడైనా అది నాకెందుకు చెప్పు? ఇంకెవరైనా నచ్చారా నీకు? పనికి మాలిన మాటలు మాట్లాడకు సాగర్. అయితే గంగా అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది? అసలు ఇంతకు నీకు కావాల్సిందేంటి? నీ మనసులో మాట ఏంటో కొంచెం నాకు చెప్పొచ్చుగా. నువ్వు నిన్నే కోరుకుంటున్నాను సాగర్. తెలుసు కదా ఇదే. తెలిసి కూడా తెలియనట్టుంటావేంటి సాగర్? గంగా అలా అంటున్నావేంటి నువ్వు? నేను నిన్ను ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు నిజంగా. ఐ మీన్ ఇన్ఫాక్ట్ నేను నిన్ను సురేష్ని, నువ్వు సురేష్ ఒక్కసారి కలుసుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని. నీతో పెళ్ళైన తర్వాత నేను వేరొకరితో కలిసి ఉండటమా? ఇదే నన్ను కోరుకునేది. ఏంటి పెళ్ళా? గంగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మనిద్దరికి పెళ్లి జరిగిపోయింది సాగర్. నువ్వు నాకు భర్తవే, నేను నీకు భార్యనే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.